హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో అందరికీ తెలిసే ఉంటాయండి, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో పల్లీలు ఎప్పుడైనా సరే ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు లోపలి వరకు వేగుతుందండి. పప్పు లోపలి వరకు వేగితేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఎటువంటి మాడే సమస్య అయితే క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో ఉండదు. ఇది 14 ఇంచ్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి. మీరు పప్పులైనా సరే, ఉద్దిపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర ఇలాంటివి ఏవైనా వేయించి పెట్టుకుంటే మనకు ఏ టైంలో అయినా సరే ఎప్పుడు పప్పు పొడి చేయాలన్నా, కారపొడులు చేయాలన్నా, చట్నీలు ఏదన్నా చేయాలన్నా వెంటనే ఫట్ పని చేసేసుకోవచ్చు అనమాట. చిటికలో చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియాలు కూడా వేయించి పెట్టాను చూడండి. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో ఏంటంటే మనకు ఆఫ్ చేసిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ ఆ వేడి అలానే ఉంటుందండి. ఆ వేడికి కూడా స్లోగా రోస్ట్ అవుతాయి అన్నమాట. మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా స్లోగా రోస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పప్పు చూసారా, బాగా లోపల వరకు వేగిపోయిందనమాట. మనకు చట్నీస్ అయినా, కర్రీస్, కారప్పొడి రెసిపీస్ ఏవైనా చాలా రుచిగా ఉంటాయండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీ దగ్గర లేకపోతే వెంటనే కొనేసుకుంటే మనకు చాలా యూజ్ అవుతుందండి. దోశలకైనా దోశలు పోస్తే కూడా చాలా క్రిస్పీగా బ్రౌన్ కలర్లో మనకు నాన్ స్టిక్ ప్యాన్స్ అసలు ఎక్కడ మనము దాంతో కంపేర్ చేయలేమన్నమాట. నాన్ స్టిక్ ప్యాన్స్, క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనకు అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ అండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఇలా వాడుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు ఫ్రీ టైంలో ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ధనియాలు ఇక్కడ చూసారు, ఇది కూడా బల్క్గా వేయించి పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు ఏదైనా చట్నీస్, పొడులు చేయాలన్నప్పుడు చిటికలో అయిపోతుంది అనమాట. అదే మనకు స్లోగా అప్పటికప్పుడు వేయించి అప్పటికప్పుడు చేయాలంటే ఒక్కొక్కసారి మూడ్ రాదు. అదే ఇలా అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, మనం మిక్సీ జార్లో వేసేసుకోవడం, ఏదో ఒక టొమాటో అవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే టొమాటో చట్నీ కానీ, ఏదైనా కొత్తిమీర, పుదీనా చట్నీస్ కానీ, ఎటువంటి చట్నీస్ అయినా చిటికలో ఫట్ మని అయిపోతాయి అన్నమాట. సో మనకు చాలా టైం కూడా సేవ్ అవుతుందండి. ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు బల్క్గా వేయించి పెట్టుకుంటే మీరు తప్పకుండా క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో పల్లీలు ఏదైనా చట్నీస్కి, కర్రీస్కి, కారపొడి రెసిపీస్కి ఏదైనా యూస్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీకు మామూలు అల్యూమినియం ప్యాన్స్ కానీ, స్టీల్ ప్యాన్స్ అట్లాంటి వాటిల్లో వేయించిన దానికన్నా చాలా టేస్టీగా ఉంటే అసలు ఎక్కడన్నా ఒక పప్పు కూడా మాడే సమస్య ఉండదండి. అది మెయిన్. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.